హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్న ఇంటర్ఫేస్ అయితే హెక్సాకోర్ గేమింగ్ యూనివర్స్ అనమాట. సో ఒకసారి ఈ యాప్ మనం చూస్తున్నాం కదా, ట్విట్టర్లో అయితే వీళ్ళ హ్యాండిల్ ఏముందో అయితే ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి వీళ్ళ లాస్ట్ పోస్ట్ అంటే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి 1 మే. అంటే వీళ్ళైతే ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి ఒక నెల అయితే గట్టిగా అవుతుందన్నమాట. నెల 10 రోజులు అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడైతే చూశారు కదా, ఎయిర్ డ్రాప్ గురించి వాట్ ఎవర్ హెచ్ఎక్స్టీ, దీన్ని అంటే హెక్సాకోర్ ఏజిఓ ప్లాట్ఫామ్ అనమాట. వీళ్ళు వచ్చేసి టోకెన్ నేమ్ వచ్చేసి ఏజిఓ అనమాట. సో వీళ్ళైతే ఇదిగో దీనికి సంబంధించిన ఇవి తర్వాత ఎన్ఎఫ్టీలు కానీ తర్వాత వీటి గురించి కానీ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. హెక్సాకోర్ ఇంటరాక్ట్ అని, తర్వాత ఇవి ఎట్లా వస్తాయి ఏంటని చెప్పానని ఇలా అయితే మొత్తం ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి డైలీ రివార్డ్ అని చెప్పేసి ముందు ఇట్లా అయితే వీళ్ళు కంప్లీట్గా అయితే ఇచ్చారు. తర్వాత ఇది వచ్చేసి 15th మే. సో ఇవన్నీ వీళ్ళు కూడా ఏంటంటే 64 పోస్టులు అయితే ఆల్రెడీ చేశారనమాట ట్విట్టర్లో. సో ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఒక 1 month 10 days అయితే ఖచ్చితంగా అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్లు అనమాట. సో వీళ్ళకి వచ్చేసి ఫాలోవర్స్ అయితే ఒకసారి చూస్తారు కదా, 79K అయితే ఉన్నారనమాట. సో ఇది అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి సో మీరు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఖచ్చితంగా అయితే మైనింగ్ అయితే చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బైనాన్స్లో లిస్ట్ అవుతామని చెప్పి వీళ్ళైతే అఫీషియల్గా అయితే చెప్పారనమాట. సో అదైతే నేను స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాను. సో ఇందువల్ల ఏంటంటే అంటే టెలిగ్రామ్ బాట్లో ఉన్నవి బైనాన్స్లో లిస్టింగ్ అవుతున్నాయి అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నాట్కాయిన్ మనకి ఎంత ప్రాఫిట్ తెచ్చిపెట్టింది అనేది మీకు తెలుసు. సో అది లిస్ట్ అయింది, తర్వాత బైనాన్స్లో లిస్ట్ అవ్వడం, తర్వాత అంతా జరిగింది కాబట్టి సో ఇట్లా ఏదైనా సరే బైనాన్స్లో లిస్ట్ అవుతుంది అంటే దానికి ప్రైస్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత హైక్లో ఉంటుంది అనమాట. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ వచ్చేసి ఇందులో ఆప్షన్స్ వచ్చేసి మెయిన్ ఫస్ట్లో ఉంది కదా, లాంచర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఈ లాంచర్ అనే ఆప్షన్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఇది వచ్చేసి ఒక గేమింగ్ యూనివర్స్ అనమాట. అంటే గేమింగ్కి సంబంధించిన యాప్ అనమాట. సో ఇదైతే కొంచెం లేట్ తీసుకుంటుంది, ఓపెన్ అవ్వట్లేదు. ఇందులో గేమ్స్ అయితే ఉన్నట్లున్నాయి. చూస్ గేమ్ అండ్ ఎర్న్ ఏసీఓ అంటే ఇందులో ఉన్న గేమ్స్ కనుక మనం ప్లే చేసినట్లయితే ఆడినట్లయితే దీనికి అంటే మనం గెలిచిన ఆడిన అంటే ఎంతవరకు కొంతవరకు టోకెన్స్ అయితే వస్తాయి అనమాట. ఆ టోకెన్స్ వచ్చేసి మన ఏజిఓ టోకెన్ అంటే మైండ్లో కలుస్తాయి అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎర్న్ మోర్ అని చెప్పి అయితే ఆప్షన్ ఉంది, అది ఒకసారి చూద్దాం. అదైతే గేమ్స్ అయితే ఇప్పుడే ప్రస్తుతానికి ఏదో సర్వర్ ఏదో ప్రాబ్లం ఉంటుంది, అదైతే రావట్లేదు. సో ఇది వచ్చేసి టోటల్ ప్యాసివ్ ఇన్కమ్ ఏజిఓ అని చెప్పి ఫస్ట్ రిఫరల్, సెకండ్ రిఫరల్, థర్డ్ అట్లా అయితే ఉందన్నమాట. సో పైన కనుక మనం చూసినట్లయితే రిఫరల్ అని ఉంది కదా, రిఫరల్ పక్కన మిషన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఆ మిషన్స్ అనే ఆప్షన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే సో ఇక్కడైతే చూస్తారు కదా, యాడ్ ఏజిఓ టు యువర్ యూజర్ నేమ్, ఏజిఓకి మన యూజర్ నేమ్ కనుక ఇవ్వండి అని చెప్పి అంటుందన్నమాట. ఇదైతే నేను అన్ని టిక్ చేసేసానంటే అన్నీ అయిపోయినాయి, నాకు కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఒక్కొక్క దానికి 1000 కానీ, ఒక్కొక్క దానికి 500 కానీ, ఒక్కొక్క దానికి 200, ఒక్కొక్క దానికి 300, ఒక్కొక్క దానికి 700 అట్లా అయితే వచ్చాయన్నమాట. తర్వాత ఫాలో అవ్వమంటున్నారు ట్విట్టర్లో, తర్వాత వీటిని కూడా ఫాలో అవ్వమంటున్నారు. ఇవన్నీ కూడా అయితే డిస్కార్డ్లో కూడా ఇవన్నీ అయితే నేనైతే చేసాను. సో చేశాను కాబట్టి నాకు వచ్చేసి పాయింట్స్ అయితే ఇన్ని వచ్చాయన్నమాట. తర్వాత మెయిన్ ఇంటర్ఫేస్ వచ్చేది సెంటర్లో సింబల్ ఉంది కదా, ఈ సింబల్ వచ్చేసి మెయిన్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఒకటైతే గుర్తుంచుకో, ఇది కూడా ట్యాప్ చేయడమే అనమాట. ఇక్కడైతే ఇదిగో 893 ఉంది కదా, 893 తగ్గుతుంది చూసారు కదా, 888 ఎట్లా తగ్గుతుంది అనమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట. సో మళ్ళీ ఇక్కడ డౌన్లో చూసి మీరు కనుక చూసినట్లయితే అన్లాక్ క్లైమ్ అని చెప్పాను. అంటే ఇక్కడ మనకి కొన్ని కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. ఆ అన్లాక్ క్లైమ్ వచ్చేసి నేను ఇందాక ఒక 4 టెలిగ్రామ్లో మైనింగ్ అయితే స్టార్ట్ చేయడం వల్ల అది వచ్చేసి 12 గంటలకైతే నెక్స్ట్ క్లైమ్ రివార్డ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ అన్లాక్ క్లైమ్ అని అయితే ఉంది కదా, ఈ అన్లాక్ క్లైమ్ నెక్స్ట్ రివార్డ్ ఇంకా 8 hours 40 minutes అయితే ఉందన్నమాట. సో అప్పుడు మళ్ళీ మనం క్లైమ్ చేసుకుని అయితే చూపించవచ్చు మీకు. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే దాని పక్కనే స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఈ స్టోర్ అనే ఆప్షన్లో ఇక్కడైతే ఏదో ఉంది అంటే 0.01 టన్ కనుక మనం పెట్టినట్లయితే +1K వ్యాలిడ్ ఈ ట్యాబ్స్ అనమాట. సో ఇది మనకి అంటే పెట్టుబడి అంటే దీని మీద ఇన్వెస్ట్ చేయడం అంటే బై చేయడం కాబట్టి సో బై చేసే దాని గురించి అయితే నేనైతే చెప్పను. ఒకవేళ మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే 0.01Kకి 1K వ్యాలిడ్ అంటే ఒక ప్లస్ ఒక
1000 ట్యాప్స్ అనమాట. అవి ఏదో ఫ్రీగా వస్తాయని చెప్పని అంటున్నారు. తర్వాత డౌన్లో లెవెల్ 2 మై లెవెల్ అని చెప్పి ఉంది కదా, ఈ మై లెవెల్ అని కనుక ప్రెస్ చేసినట్లయితే సో ఇది వచ్చేసి అప్ టు లెవెల్ అనమాట. ఇందాక వచ్చేసి నేను ఫస్ట్ అయితే లెవెల్ 1లో ఉండుండే. ఆ లెవెల్ 1లో నుంచి నాకు దగ్గర ఒక 500-600 టోకెన్స్ అయితే కట్ అయిపోయిన తర్వాత నేనైతే లెవెల్ 2కి వెళ్ళాను. సో ఇప్పుడు లెవెల్ 3 కనుక మనం వెళ్ళాలి అని చెప్పానంటే చూసారు కదా 1400 టోకెన్స్ అనమాట. అంటే సపోజ్ ఒకసారి అయితే చూద్దాము. లెవెల్ అప్ అని అయితే ప్రెస్ చేశాను. ప్రెస్ చేసినట్లయితే సో ఇక్కడ చూసారు కదా, కంగ్రాచులేషన్స్ నౌ యూ హ్యావ్ లెవెల్ 3 అనమాట. ఓకే అని చెప్పగానే ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి చూపిస్తుంది అనమాట. ఒక్క నిమిషం, అదైతే అప్గ్రేడ్ అవుతుంది. సో ఇదిగా చూశారు కదా, నేను లెవెల్ 3లో ఉన్నాను అనమాట. సో మళ్ళీ లెవెల్ 3 నుంచి 4 కనుక వెళ్ళాలి అంటే 2200 టోకెన్స్ అయితే కావాలన్నమాట. ఈ 2200 టోకెన్స్ అయితే కావాలంటే ఇందాకైతే చూశారు కదా 4753 అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నాకు అవి 2753కే వచ్చాయి అనమాట. చూశారు కదా. సో ఏంటంటే అంటే మన సబ్స్క్రైబర్స్కి చెప్పేది ఏంటంటే ఫస్ట్లో ఒక 1 మంత్ 15 డేస్ 1 మంత్ లోపు అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే ముందైతే లెవెల్ పెంచుకోవడానికి అయితే కొంచెం ట్రై చేయండి. లెవెల్ పెంచుకోవడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే మనకి అంటే ప్రెస్ చేసినప్పుడు ట్యాప్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం హ్యామ్స్టర్ టోకెన్ కానీ అవి కానీ ట్యాప్ చేస్తే 16, 17, 15 అట్లయితే వస్తుంది అనమాట. సో లెవెల్ పెరిగే కొద్దికి దాన్ని ఇన్కమ్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి సో అలా అయితే చేసుకోండి. ఓకే, ఇది కనుక అంటే మైనింగ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే కనెక్ట్ అని చెప్పిన ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. ఈ కనెక్ట్ అనేది అంటే మీరు కనుక కనెక్ట్ చేసుకునేటట్లయితే కనెక్ట్ చేసుకోండి. ఇదేంటంటే ఇమేజిన్ యువర్ క్యారెక్టర్ తర్వాత గూగుల్ సైన్ ఇన్ గూగుల్ అని చెప్పని అయితే అడుగుతుంది కనెక్ట్ చేసుకోమన్నప్పుడు. నేనైతే గూగుల్తో సైన్ ఇన్ అయితే చేసేసాను అనమాట. సో చేసేస్తే కంటిన్యూ చేయమంటారా హెక్సాగోర్తో అని చెప్పి అయితే అడుగుతుంది. నేను కంటిన్యూ అని అయితే చేసాను. సో తర్వాత ఇంటూ 10 generations లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ఏజిఓ పాస్ సిల్వర్ పాస్ అని అయితే ఏదో అయితే వచ్చిందనమాట. తర్వాత కమింగ్ సూన్ 250, తర్వాత నెక్స్ట్ 300 అని చెప్పని అయితే వచ్చింది. నౌ యూ కెన్ గెట్ ఎర్న్ మోర్ అని చెప్పని వచ్చింది. కంప్లీట్ 3 quests అండ్ ఎర్న్ యాసెట్ జనరేషన్ టోకెన్ అని చెప్పని అయితే వచ్చిందనమాట. సో ఇక్కడైతే 3 quests అయితే ఏదో ఇచ్చాము. ఆ quests కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు యాసెట్ జనరేషన్ టోకెన్ జనరేషన్ ఇస్తాము అని చెప్పని అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే AZO వీళ్ళ టోకెన్ అయితే చూసాం కదా. ఇక్కడైతే కనెక్ట్ సొలానా వ్యాలెట్ కనుక మనం చేసినట్లయితే +100 AZOలు వస్తాయని చెప్పని అంటున్నారు. తర్వాత ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చెప్పని అయితే ఇస్తున్నారు. తర్వాత ఇక్కడైతే ట్విట్టర్ని ఫాలో అవటం, టెలిగ్రామ్ని ఫాలో అవుతాం, ఇవన్నీ కానీ అయితే ఇస్తున్నారు అనమాట. సో మీరు కనుక కనెక్ట్ సొలానా వ్యాలెట్ అని చెప్పని అన్నారు కాబట్టి సో ఇక్కడైతే మీరు ఇంతకుముందు అయితే మనం చూసాం కదా ప్యాంథమ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం మనం. సో అంటే కొన్ని టెలిగ్రామ్ బాట్స్కి ప్యాంథమ్ డౌన్లోడ్ యాప్ ఒకటి మనకి అడిగారు కాబట్టి ఎందులోనో కాదు ట్యాప్స్ యాప్లో అడిగారు. సో ట్యాప్స్ యాప్లో ఇప్పుడు వచ్చేసి బైనాన్స్లో లిస్టింగ్ అవుతుంది కాబట్టి బైనాన్స్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా అయితే ఇదైతే చేసుకోండి. సో ఇక్కడైతే నేను మొన్న ఈ మధ్య డౌన్లోడ్ చేసిన మళ్ళీ అయితే డిలీట్ చేశాను. సో నేను మళ్ళీ మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని అయితే నేనైతే కనెక్ట్ చేస్తాను. మీరైతే ఒకవేళ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకా వేరే క్వశ్చన్లు ఉన్నాయి కదా, అవి కూడా అయితే కంప్లీట్ అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో పెడితే తెలియజేస్తే అయితే నేనైతే వెంటనే రిప్లై అయితే ఇస్తాను అనమాట. మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే మీరైతే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇప్పుడు నేను ఈరోజు ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి దాదాపుగా నిన్న నేనైతే సైన్అప్ చేసేసి రిఫరల్ లింక్ అయితే పెట్టేశాను అనమాట. సో నిన్న నుంచి పెట్టామంటే ఎంతో కొంత అంటే 1000 టోకెన్స్ అయితే 2000 టోకెన్స్ అయితే మిస్ అయిపోతాం కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్.